ప్రభువైన మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. స్తుతించడం ద్వారా భక్తులు పొందుచున్న ఆశీర్వాదాలు చాలా ఉన్నాయండి. స్తుతించడం ద్వారా గొర్రెలు కాచుకుని దావీదు చక్రవర్తి అయ్యాడు. స్తుతించడం ద్వారా సొలొమోను జ్ఞానం, ఐశ్వర్యం, ఘనత పొందుకున్నాడు. స్తుతించడం ద్వారా ఇజ్రాయేలుకు అడ్డుగా వచ్చిన యెరికో కోట కూడా కూలిపోయింది. స్తుతించడం ద్వారా యెహోషాపాతు పక్షాన దేవుడు యుద్ధం చేసి అతనికి జయ జీవితాన్ని అనుగ్రహించాడు. స్తుతించడం ద్వారానే చెరసాల్లో బంధించబడి ఉన్న పౌలు శీలలు కూడా సంఖ్యలు విడిపోయి విడిపించబడ్డారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతించి కనపరిచి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఈ వీడియోలో ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ సమర్పించిన స్తుతులలో ఉన్న ఆశీర్వాదం అనే యొక్క బుక్ నుంచి 100 స్తుతులు అనే యొక్క స్తుతులు చదువుతా ఉన్నప్పుడు దీన్ని ఆడియో చేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను. దేవుడు ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ పరిచర్యలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునుగాక. లేఖన భాగాలను చూచి వాళ్ళు సమకూర్చిన ఈ స్తుతులను మనము కూడా వింటూ ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. శూన్యంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు. నిరాకారమునకు ఆకారము కలగజేసిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూమిని, ఆకాశమును, సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు. నోటి మాట చేత సూర్యుని, చంద్రుని, నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూ జంతువులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు. నోటి మాట చేత చెట్లను, వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పిన నేల మంటితో నరులను నిర్మించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు. రాజాది రాజా, ప్రభులకు ప్రభువా, దేవాది దేవా, మీకు స్తోత్రములు. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా, మీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి, మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపదగిన నామము కలిగిన దేవా, మీకు స్తోత్రములు. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు స్తుతి నొందదగిన నామము గల దేవా, మీకు స్తోత్రములు. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవా, మీకు స్తోత్రములు. పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడయున్న దేవా, మీకు స్తోత్రములు. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దేవదూత గానముల చేత కొనియాడబడుచున్న దేవా, మీకు స్తోత్రములు. సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వము గల దేవా, మీకు స్తోత్రములు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే కార్యము జరుగునని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. భూమి మీద కృప చూపించుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా, మీకు స్తోత్రములు. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మీకు స్తోత్రములు. మారనివాడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా, మీకు స్తోత్రములు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపించుచున్నాను అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. నన్ను ప్రేమించు వారిని ఆస్తి
ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదనని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేసేదనని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. నేను మీతో కూడా నివసించుదును, మీలో ఉందును అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడా, మీకు స్తోత్రములు. తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించి వారిని ఆదుకొను దేవా, మీకు స్తోత్రములు. ఇజ్రాయేలు మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వము నుండి విడిపించిన దేవా, మీకు స్తోత్రములు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇజ్రాయేలును నడిపించిన దేవా, మీకు స్తోత్రములు. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇజ్రాయేలులను పోషించిన దేవా, మీకు స్తోత్రములు. బండ నుండి నీరు పుట్టించి ఇజ్రాయేలు దప్పికను తీర్చిన దేవా, మీకు స్తోత్రములు. పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇజ్రాయేలును నడిపించిన దేవా, మీకు స్తోత్రములు. ఇజ్రాయేలు స్తుతుల ద్వారా ఎరుకో కోట గోడను కూల్చివేసిన దేవా, మీకు స్తోత్రములు. ఇజ్రాయేళ్ల కానాను యాత్రలో 40 సంవత్సరములు వారి బట్టలు పాతగిలిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా, మీకు స్తోత్రములు. ఇజ్రాయేలును ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి చేర్చిన దేవా, మీకు స్తోత్రములు. నోవాహును తన కుటుంబాన్ని జలప్రలయము నుండి రక్షించిన దేవా, మీకు స్తోత్రములు. బానిసగా అమ్మబడిన యోసేపును హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా, మీకు స్తోత్రములు. గొర్రెలు కాచుకునే దావీదును లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా, మీకు స్తోత్రములు. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను నిరిపేసిన దేవా, మీకు స్తోత్రములు. యెహెజ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవా, మీకు స్తోత్రములు. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవా, మీకు స్తోత్రములు. ఏలీయా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని దింపిన దేవా, మీకు స్తోత్రములు. దానియేలు ప్రార్థించగా సింహాల నోలను మూసి అతనిని రక్షించిన దేవా, మీకు స్తోత్రములు. షడ్రక్ మిషక్ అబేద్నగోలను అగ్నిగుండము నుండి రక్షించిన దేవా, మీకు స్తోత్రములు. ఎలుగుబంటి నుండి సింహాన్ని చంపటానికి దావీదుకు శక్తిని ఇచ్చిన దేవా, మీకు స్తోత్రములు. హానోకు ఏలియాలను మరణము లేకుండా పరలోకానికి తీసుకువెళ్లిన దేవా, మీకు స్తోత్రములు. తల్లిదండ్రులు లేని అనామకురాలైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా, మీకు స్తోత్రములు. అన్యురాలు విధవరాలైన రూతును ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా, మీకు స్తోత్రములు. 90 సంవత్సరాల వృద్ధాప్యము కలిగిన సారాకు గర్భఫలము ఇచ్చిన దేవా, మీకు స్తోత్రములు. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని రిక్తునిగా చేసుకున్న యేసయ్యా, మీకు స్తోత్రములు. ఇమ్మానుయేలుగా నిరంతరము మాకు తోడై ఉండుటకు దిగి వచ్చిన యేసయ్యా, మీకు స్తోత్రములు. నశించిన దానిని వెదికి రక్షించుటకు దిగి వచ్చిన యేసయ్యా, మీకు స్తోత్రములు. లోక పాపములను మోసుకెళ్లి దేవుని గొర్రెపిల్ల, మీకు స్తోత్రములు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. కానాను విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవా, మీకు స్తోత్రములు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచి పెట్టిన యేసయ్యా, మీకు స్తోత్రములు. దెయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్యా, మీకు స్తోత్రములు. కుంటి వారికి నడకనిచ్చిన యేసయ్యా, మీకు స్తోత్రములు. మూగ వారికి మాటనిచ్చిన యేసయ్యా, మీకు స్తోత్రములు. గ్రుడ్డి వారికి చూపునిచ్చిన యేసయ్యా, మీకు స్తోత్రములు. కుష్టు రోగులను బాగు చేసిన యేసయ్యా, మీకు స్తోత్రములు. శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రం సెలవిచ్చి బాగు చేసిన యేసయ్యా, మీకు స్తోత్రములు. 12 ఏండ్ల నుండి రక్తస్రావము గల స్త్రీని బాగు చేసిన యేసయ్యా, మీకు స్తోత్రములు. 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన యేసయ్యా, మీకు స్తోత్రములు. 38 ఏండ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన యేసయ్యా, మీకు స్తోత్రములు. చనిపోయిన యాయేరు కుమార్తెను బ్రతికించిన యేసయ్యా, మీకు స్తోత్రములు. చనిపోయిన నాయీను విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్యా, మీకు స్తోత్రములు.
చనిపోయిన లాజరును 4 రోజుల తర్వాత సమాధి నుండి లేపిన యేసయ్యా, మీకు స్తోత్రములు. మా దోషములను బట్టి నలగగొట్టబడిన యేసయ్యా, మీకు స్తోత్రములు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నందున యేసయ్యా, మీకు స్తోత్రములు. నీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్యా, మీకు స్తోత్రములు. మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసము దరిద్రుడిగా మారిన యేసయ్యా, మీకు స్తోత్రములు. శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసము సిలువలో శాపగ్రస్తుడిగా మారిన యేసయ్యా, మీకు స్తోత్రములు. మా పాపముల నిమిత్తము సిలువ శిక్షను అనుభవించి మా కోసము సిలువలో మరణించిన యేసయ్యా, మీకు స్తోత్రములు. మాకు దీర్ఘాయువు ఇవ్వడానికి మా కోసము అర్ధాయువులో మరణించిన యేసయ్యా, మీకు స్తోత్రములు. సమాధిని గెలిచి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయునిగా 3వ దినాన తిరిగి లేచిన యేసయ్యా, మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రులుగా చేస్తున్న దేవా, మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మాకు విమోచన కలగజేసిన దేవా, మీకు స్తోత్రములు. యేసుక్రీస్తు రక్తము ద్వారా మా మనసాక్షిని సుశుద్ధి చేస్తున్న దేవా, మీకు స్తోత్రములు. యేసుక్రీస్తు రక్తము ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చిన దేవా, మీకు స్తోత్రములు. అపవాది శక్తులపైన మాకు జయమిచ్చిన యేసయ్యా, మీకు స్తోత్రములు. అపవాది తలను సిలువలో చితక తొక్కిన యేసయ్యా, మీకు స్తోత్రములు. సాతానును మా కాళ్ల కింద శీఘ్రముగా చితక త్రొక్కిస్తున్న యేసయ్యా, మీకు స్తోత్రములు. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన యేసయ్యా, మీకు స్తోత్రములు. మీ శిలువ మరణము చేత అపవాదిని వాడి అనుచరులను నిరాయుధులుగా చేసిన మా జయోత్సాహముని ఇచ్చిన యేసయ్యా, మీకు స్తోత్రములు. మాలో ఉండి మమ్మల్ని పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింపజేయుచున్న పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రములు. మమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రములు. సంభవింపబోవు సంగతులను మాకు తెలియజేయుచున్న పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రములు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధ దేవా, మీకు స్తోత్రములు. సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రములు. మా కోసము నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేయుచున్న యేసయ్యా, మీకు స్తోత్రములు. పరలోకములో మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న యేసయ్యా, మీకు స్తోత్రములు. ముత్యపు గుమ్మాలు కలిగి బంగారపు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకువెళ్ళబోతున్న యేసయ్యా, మీకు స్తోత్రములు. పరలోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళుటకు త్వరలో రానయ్యున్న యేసయ్యా, మీకు స్తోత్రములు.